ఆకాశ మహాకాశముల యందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. పర్వతములలోని శిలలు అతనికి కోటయగును, తప్పక అతనికి ఆహారము దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు యెషయా గ్రంథము 33వ అధ్యాయము 16వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీ కొరకు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదమును నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు, నీకు తెలియపరుస్తూ ఉన్నారు. ఏమిటి అనగా, నీవు నివసించే స్థలములు, నీవు భుజించే ఆహారము, నీవు చేసే పానము అన్నీ కూడా నీకు శాశ్వతముగా ఉంటాయని నీ దేవాది దేవుడు నీకు ప్రకటన చేస్తూ ఉన్నారు. ఎప్పుడు నీకు ఇవన్నీ కూడా యథావిధిగా కొనసాగుతాయి? ఎప్పుడు నీ బ్రతుకు ఎంత ఆశీర్వాదకరముగా ఉంటుంది అనగా, నీతిని అనుసరించి యథార్థముగా మాట్లాడచ్చు, నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా, తన చేతులను మలుపుకొని హత్య అయిన మాట వినబడకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొనివాడు ఉన్నత స్థలమున నివసించును. దేవునికి మహిమ కలుగునుగాక. చూడు నేస్తమా, నీ బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరముగా దేవాది దేవుడు డిజైన్ చేశారు. అయితే ఆ దేవుడు రూపించిన, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆ ప్రతి ఆశీర్వాదమునకు నీవు వారసునివి కావాలి అంటే నీ ప్రవర్తన ఇట్టి రీతిగా ఉండాలి. యథార్థముగా మాట్లాడాలి. ఎవరిని కూడా నిర్బంధించి దానివల్ల వచ్చే లాభమును నీవు తీసుకొనకూడదు. అసహించుకోవాలి. లంచము పుచ్చుకొనకూడదు. నీ చేతులని నువ్వు జాగ్రత్త చేసుకోవాలి. హత్యలు అనే మాటలు నీ చెవులకి వినబడకుండా నీ చెవులను నీవు మూసుకొనాలి. అసలు చెడుతనము చూడకుండా నీ కన్నులను నీవు మూసుకొనాలి. ఇట్లా గనక నీవు బ్రతకగలిగినట్లయితే ఉన్నత స్థలముల మీద నీవు నివసిస్తావు. ఇహమందును పరమందును కూడా ఆశీర్వాదములతో నింపబడి ఆనందముతోనూ నెమ్మదితోనూ నీవు జీవిస్తావు నేస్తమా. వీటన్నిటికీ దూరముగా ఉండు. నీవు దేవుడి సిద్ధపరిచిన ఆశీర్వాదములకు దగ్గర కాగలుగుతావు. ఉన్నతమైన సింహాసనమందు దేవుడు నిన్ను ఆసీనునిగా కూర్చోబెడతారు. కాబట్టి నేస్తమా, దేవుడు నీ కొరకు అన్నిటినీ సిద్ధపరిచారు. వాటిని పొందుకొనుట అనేది నీ చేతిలో ఉంది. ప్రతి విధమైన చెడుకు నీవు దూరముగా ఉండగలిగినట్లయితే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదమును నీవు తప్పక సొంతము చేసుకుంటావు. దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ విశ్వాసంతోనూ అడుగులు వెయ్యి. దేవుని నిర్మాణములో, దేవుని ప్రణాళికలో నీవు నిలిచి జీవించు. ఉన్నతమైన స్థలముల మీద దేవుడు నిన్ను కూర్చుండబెడతారు. ఉన్నతమైన ఆశీర్వాదములతో నింపి నిన్ను ఆనందముతో జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందనములు. నాయనా, మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకొంచున్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. తండ్రి, అందరికీ నీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో హృదయాలు తృప్తిపరచండి. తండ్రి, కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన చింతలు దూరపరచండి. నాయన, అనారోగ్యముల నుంచి విడుదల కలుగచేయండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలుగచేసి మీ ఆశీర్వాదములు ఇచ్చి ఆరోగ్యమునిచ్చి నడిపించమని వేడుకుంటున్నాము. బిడ్డల పరీక్షలు రాస్తుండగా నాయన, మీరే ధైర్యమును ఆరోగ్యమునిచ్చి ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే కృపను ప్రసాదించమని వేడుకుంటున్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధి దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మేము ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.